వెల్కమ్ బ్యాక్ టు AHN ఫుడ్ టెల్స్. సో ఈరోజు మేము వాటర్ క్యాన్ క్లీన్ చేస్తున్నాం అనమాట. చూడండి, వాటర్ క్యాన్లో కొంచెం ఉప్పు, కొంచెం లెమన్ వేసుకోవాలన్నమాట. కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని ఇలా ట్యాప్ ఆన్ పుదీనా కొత్తిమీర ట్యాప్ ఆన్ చేసి ఇలా కడగాలన్నమాట. చూడండి, క్లీనింగ్ బై నిత్య, వాచింగ్ బై ఐశ్వర్య, వీడియో తీసింగ్ బై క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే 2-3 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. కానీ మేము ఇప్పుడు చాలా వారం అవుతుందండి మేము క్లీన్ చేయాలి. వారం అట్లా చెప్పాలి ఇలా. సో అక్కడ చూద్దాం పదండి, కిచెన్లో ఏం జరుగుతుందో. ఇద్దరు పిల్ల బచ్చాలు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. సో చూడండి గైస్, హిమజ పిల్ల బచ్చా ఇక్కడ నన్ను బోల్ తోముతుంది గాయస్. లైఫ్ లైన్ బీకలేకపోతున్నాయి గైస్, అందుకే పూజ దాకా బీకుతున్నాను. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో ఈరోజు మేము ఆయిల్ కంటైనర్ తెచ్చుకున్నాం. ఇదే అండి డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. ఇలా ఆఫీస్కి నుంచి రాగానే ఇలా చేసుకోవాలి. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటామండి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పని మొదలు పెడతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తారు. సో ఈరోజు మా స్పెషల్ టమాటా రైస్ అన్నమాట. సో అది కూడా బ్లాగ్ తీస్తాం గాయస్. స్టే ట్యూన్. ఓకే, అందుకే ఫోన్ పట్టుకున్నాం గైస్. ఎవరికి? సౌండ్ తగ్గించమే. నాకు ఆ బట్టలు ఉతకాలంటే నేర్పిస్తుంది గైస్. అడ నానబెట్టి ఇక్కడ బౌళ్ళు తోముతుంది అనమాట. వాషింగ్ మెషిన్ లేదు గైస్, సో మేమే మా చేతులతో ఉతుక్కోవాలి. మీరు కూడా ఇలా రూమ్కి వస్తామని ఎక్సర్సైజ్ ఎలాగో చేస్తలేము కాబట్టి పనులతో ఎక్సర్సైజ్. నిన్న మొన్న చాలా మేము బ్యాడ్మింటన్ ఆడి 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 ఒక్కొక్కరికి లేవు వస్తలేదండి, కూర్చో వస్తలేదండి. సో 7,500 వచ్చాయి. దిస్ గర్ల్ గాట్ ఫస్ట్ ప్రైజ్. యా, విన్నర్ చికెన్ డిన్నర్. మాకు సండే చికెన్ అనమాట. మటన్ అండి మాకు. ఈసారి మటన్ చేసుకుంటున్నాం మేము ఈరోజు. సో ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా చెప్పాలి, అది ఆడియన్స్కి వినిపించాలి కదా. నాలాగా గట్టిగా మాట్లాడాలి. బేసికలీ చికెన్ ఎవ్రీ సండే తీసుకుంటాం కాబట్టి సండే పార్టీ షుడ్ బి వెరీ స్పెషల్. సో మటన్ షుడ్ బి గ్రేట్. యా, చికెన్ రొటీన్ అయిపోయింది గాయ్స్. సో మటన్ ఏంటి చెప్పుల దుకాణమా? ఏ సౌండ్ తగ్గించవే. చూడండి గాయ్స్, చూడండి. ఏమే సౌండ్ తగ్గించవే. ఏంటే చూడండి గాయ్స్. అయిపోయిందా కడగడం? ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ కంటైనర్ని ఆరబెట్టుకోవాలన్నమాట. క్యాప్ ఇవ్వు. ఆయిల్ కంటైనర్ని ఆరబెట్టుకొని దాంట్లో ఆయిల్ ఇక్కడ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాము. అది స్టైల్ రా. దీంట్లో సహజీరా ఉన్నాయి, ఏం కదా. సో ఇలా చూడండి గాయస్, మెహందీ పోయింది. అరే నాని, డాగిది ఇవ్వు. అల్లం వెల్లుల్లి
సో ఇలా ఎప్పటికప్పుడు దంచుకొని ఉంటే చాలా బాగుంటుంది. తాజాగా ఉంచిద్ది. ఇది కడగొద్దారా? కడగాలి కదా. చూడండి గైస్, సో ఇవి దంచి పెట్టుకోవాలి మనం. గాయస్ ఇలా పొట్టు తీసుకొని మెల్లిగా దంచుకోవాలి. ఇలా ఇన్స్టెంట్గా దంచుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇది మంచిగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట. వస్తావా? 9కి పోతావా? ఆకే వస్తుంది కదా ఎక్కువ అందులో. చీప్ కదా ఇంకా బ్లాక్ టైప్ ఓపెన్ చేయాలి. లవంగము నీలాచి ఉంటుంది. సో బిర్యానీ ఆకు వేసుకోవాలి. సాజీరా లేదు అందులో. ఇది పువ్వు. ఎందుకు పచ్చిమిర్చి కోసినతో ముక్కులో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే ఇలా ఇలాచి వేసుకోవాలి. అందరు నిల్చొనే ఉన్నారు. ఆకే ఎక్కువైందిగా మొత్తం అందులో. సో తగినంత జీలకర్ర వేసుకోవాలి. సో ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం దూరం ఉండాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మెల్లిగా సైలెంట్గా వేసుకోవాలి. ఎందుకు అరుస్తుంది? హే సౌండ్ తగ్గించవే. సో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకుంటాం? తొందరగా ఫ్రై అవ్వడానికి. ఆల్రెడీ ముందు వీడియోలో మనం చెప్పాము వాళ్ళకి టిప్. అని నీకు గుర్తుందా లేదా? ఏంట్రా మీ అల్లరి? లల్లి లల్లి వేస్తే ఉండలే ఇద్దరు కానీ. కొంచెం పుదీనా వేసుకోవాలి. అరే గీ కప్పులు కింద పెట్టిరేంద్రా. ఇగో చూడు అది పేపర్ ఎట్లా నడిచిందో. పిల్లలు కదా తెలియదు. పిల్లలు బా స్మెల్ బాగుందండి. సో గైస్ డబుల్ కమిటా చేస్తా అన్నారు కదా. అవును, మనం నెక్స్ట్ డబుల్ కమిటానే చేయాలి. ఈ బామినో ఉంటుంది చూడాలి. అది ఏంటా ఫస్ట్ అది వేసినాక ఇంకో ట్రై చేద్దాం. సో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం టేస్ట్ సాల్ట్కి అసలు సాల్ట్కి తేడా టేస్ట్ అని చెప్పాలి.
అంతేగా అదే అంతేగా. కాదు అక్కడ సీరియస్ డిస్కషన్ అయిపోయింది. ఎక్కడ ఆడ పాజిటివ్ మీటింగ్ లా ఆ. విద్యకు వచ్చి శాండ్విచ్ ఇస్తా అన్నారు కదా ఇంక ఇస్తలేదు ఎందుకు? నువ్వు నాదే చూసిన వీళ్ళు ఇంకా తెలుసా ఆయన అడిగినప్పుడల్లా నిత్య చెప్తుంది, నిత్య ఆన్సర్ ఇస్తుంది. సో గైస్ ఈరోజు మాకు పోస్ట్ మీటింగ్ అయిందన్నమాట. పోస్ట్ ఫుల్ ఫామ్ చెప్పు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. అంటే మనకు అది అవసరం లేదు కానీ. సో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇట్లా గిట్లా అంటే మంచిగా ఫ్రెష్గానే ఏం పెట్టచ్చు. అవసరం లేదు. అంటే ఫోన్ మీద పడుతుందేమో, కొత్త ఫోన్ కదా అని మళ్ళీ నిత్య కొడుతుంది మళ్ళీ అది ఫోన్ బ్లాక్ తీయడానికి. ఫస్ట్ కొడుతుంది కదా ఫోన్. ఫోన్ ఇయ్యది. ఫోన్ కొత్తది పట్టది. ఫోన్ ఇచ్చి కొత్తది కొనిస్తారు. అందరం కలిసి కొత్తగా ఉంటాం. సో అలా మధ్యలో మధ్యలో చెకోడీలు తినాలన్నమాట. ఇంకా బట్ట పట్టుకుంటుంది అది. నేను అప్పుడు అంటే ఛాయ్ తాగితే పోతుంది నన్ను. సో నెక్స్ట్ పసుపు వేసుకోవాలన్నమాట, తగినంత పసుపు. ట్రైనింగ్ వాళ్ళు వస్తారు. ఐశ్వర్య నేనా? నాకు సిగ్గు. నువ్వే ఖాళీగా ఉన్నావు ఇప్పుడు. ఇంకా చూడు బ్లాక్ చేస్తున్నా, నేను ఖాళీగా లేను. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నడక మన పని చదువు. పో, ఆ అబ్బో నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి. నాకు ఉండేది ఈ మధ్య ఈ మధ్య వాటర్కి పోతావా? ఎవరికి ఎవరికి ఓపిక లేదంటే ఎట్లా? కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎట్లా పట్టుకొస్తాం? అన్నకు ఫోన్ చేయరా ఒకసారి. ఎత్తలే. సో గైస్, ఇప్పుడు వంట ఎట్లా అందుకే ఉన్నా. హలో మమ్మీ, చెప్పురా, ఏం కాదు. సో తగినంత టమాటా వేసుకోవాలి. అన్ని తగినంత అని చెప్తే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? అంటే వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో అంత. కుకింగ్ పర్లేదు రెంట్ ఇస్తాం. రెంట్ కావాలండి. టమాటా రైస్ బాహర్ సైకిల్ కోసం. సైకిల్కి రెంటా? సైకిల్కి రెంట్. సో గాయస్, ఇలా అయిందన్నమాట. మధ్యలో ఇలా కలపాలి. ఉప్పు, కారం, మసాలా, సాల్ట్ అవన్నీ వేసుకొని టమాటోస్ ఫ్రై చేసేసుకొని, మనకి పెద్ద బగోన్ లేదు కాబట్టి ఇలా రైస్ కుక్కర్లో కర్రీ వేసుకొని వాటర్ పోసేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా చేసిందంతా దీంట్లో వేసావు అంతే కదా? అంతే. ఓకే, సో ఇలా తగినంత రైస్, ఇంకా ఇందాక చేసుకున్న టమాటో కర్రీ, ఇంకా పెరుగు. పెరుగు, ఇంకా పుదీనా అండ్ కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ నెయ్యి. ముందు మాకు కావాల్సినంత రైస్ని మేము నానబెట్టుకున్నాం అన్నమాట. సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని
క్యాప్ పెట్టేసి. ఓకే, ఎక్కరా ఎక్కరా క్యాప్ ఎక్కరా? అరే ఎంజా, క్యాప్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే కాసేపు అయ్యాక మళ్ళీ చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత టమాటో రైస్ రెడీ. A few moments later. మధ్యలో మధ్యలో తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఓకేనా?